दैवी एषा गुणमयी मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते మాయామేతాం తరంతి తే. ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దేవీ శక్తి మాయ అధిగమించటానికి చాలా కష్టతరమైనది. కానీ నాకు శరణాగతి చేసిన వారు దాన్ని సునాయాసంగా దాటిపోగలరు. భౌతిక శక్తి అనేది మిథ్య అని కొంతమంది అంటారు. మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి మనకు మాయ గోచరిస్తున్నది అంటారు. కానీ ఒకవేళ మనం జ్ఞానంలో స్థితులమై ఉంటే మాయ అనేది ఉండదు అని అంటారు. భ్రాంతి తొలగిపోయి ఆత్మయే పరమసత్యమని తెలుసుకుంటామని అంటారు. కానీ భగవద్గీత యొక్క ఈ శ్లోకం ఈ సిద్ధాంతాన్ని కొట్టివేస్తున్నది. మాయ అనేది మిథ్య కాదు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. అది భగవంతుని యొక్క శక్తి స్వరూపం. శ్వేతాశ్వతర ఉపనిషత్తు కూడా ఇలా పేర్కొంటున్నది. మాయ అనేది మిథ్య అని కొంతమంది అనుకుంటారు. కానీ నిజానికి అది భగవత్ సేవలో నిమగ్నమైన శక్తి స్వరూపం. ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే మాయ అనేది అధిగమించటానికి చాలా కష్టమైనది అని. ఎవరైనా మాయను వశపరుచుకున్నారంటే దాని అర్థం ఆ వ్యక్తి భగవంతుని జయించినట్టే. ఎవరూ కూడా భగవంతుడిని జయించలేరు కాబట్టి ఎవరూ కూడా మాయను జయించలేరు. మరియు మనస్సు అనేది మాయతో తయారైనదే కాబట్టి ఏ యోగి, జ్ఞాని, తపస్వి లేదా కర్మి కూడా కేవలం స్వీయ శక్తిచే మనస్సుని విజయవంతంగా నియంత్రించలేరు. అప్పుడు అర్జునుడు ఇలా అడగవచ్చు, నేను మరి ఎలా ఈ మాయను అధిగమించవచ్చు అని. దీనికి సమాధానాన్ని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో 2వ పాదంలో ఇస్తున్నాడు. అర్జున, పరమేశ్వరుడు అయిన నాకు నీవు శరణాగతి చేస్తే అప్పుడు నా కృపచే నేను నిన్ను ఈ భౌతిక జగత్తు అనే సాగరాన్ని దాటించేస్తాను. ఈ జీవాత్మ నాదైపోయింది అని, దయచేసి దీన్ని విడిచిపెట్టు అని మాయకు సూచిస్తాను అని అంటున్నాడు. ఎప్పుడైతే ఈ భౌతిక శక్తికి భగవంతుడి నుండి సూచన వస్తుందో అది ఆత్మను తన బంధము నుండి వెంటనే విడిచిపెడుతుంది. మాయ ఇలా అంటుంది, నా పని ఇంతే, భగవంతుని చరణములను చేరుకునేంత వరకు జీవాత్మను బాధలకు గురి చేస్తూ ఉండటమే. ఈ జీవాత్మ ఈశ్వర శరణాగతి చేసింది కాబట్టి ఇక నా పని అయిపోయింది. ఈ విషయాన్ని ఒకరోజు వారు సాధారణ ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోండి. మీరు మీ స్నేహితుడిని కలవటానికి వెళ్ళి అతని ఇంటి గేటు వద్ద చేరుకున్నారనుకోండి. ఆయన గేటుకు కుక్క ఉన్నది జాగ్రత్త అని బోర్డు ఉంది. అతన్ని పెంపుడు జర్మన్ షెఫర్డ్ కుక్కల కుక్క లోపల నిలబడి ఉంది మరియు ఒక సుషితమైన కుక్కలా మీ వైపు కోపంతో గుర్రుమంటుంది. మీరు వెనక గేటు నుండి లోనికి వెళ్ళే ప్రయత్నిద్దామని గోడ చుట్టూ వెళ్తారు. కానీ ఆ కుక్క కూడా చుట్టూ తిరిగి వచ్చి అదే విధంగా కోపంతో దమ్ముంటే లోపలికి అడుగుపెట్టు అన్నట్టుగా గుర్రుమంటుంది. ఇక వేరే ఏమీ ఉపాయం లేక మీరు మీ స్నేహితుడిని గట్టిగా పిలుస్తారు. అతను తన ఇంట్లో నుంచి బయటకు వచ్చి తన కుక్క మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చూస్తాడు. అతను ఇలా అరుస్తాడు, వద్దు స్మోకీ, ఇంట్లో ఇటొచ్చి కూర్చో అని. వెంటనే ఆ కుక్క శాంతించి వచ్చిన తన యజమాని చెంతనే కూర్చుంటుంది. ఇక ఇప్పుడు మీరు భయం లేకుండా గేటు తెరిచి లోపలికి నడిచి వెళ్తారు. ఇదే విధంగా మనల్ని బాధించే భౌతిక మాయశక్తి కూడా భగవంతుని ఆధీనంలో ఉంటుంది. మన స్వీయ ప్రయత్నం ద్వారా మనం దాన్ని అధిగమించలేము. దాన్ని దాటే ఉపాయం భగవంతునికి శరణాగతి అవటమే. ఈ శ్లోకంలో ఈ విషయాన్ని శ్రీకృష్ణుడిచే బలంగా ధృవీకరించబడింది. మనం ఇంత సునాయాసంగా కేవలం శరణాగతి చేసి మాయని దాటిపోగలిగితే మరి ఎందుకు ఈ మనుషులు ఈశ్వరుని శరణాగతి చేయరు? శ్రీకృష్ణుడు దీన్ని తదుపరి శ్లోకంలో వివరిస్తున్నాడు. ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాం, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.